వాడు అమ్మాయితో కంప్లైంట్ చేయించిపోయాడు. నీ రోజులు బాగున్నాయిరా. లక్కీ మ్యాన్. నా ఆఫీస్కి వచ్చి నన్ను కొట్టాడు. వాడిని ఏం చేయకుండా నన్ను లక్కీ అంటావా? నా మీద ఫ్రస్ట్రేట్ అయితే నీకేమొస్తుంది? సెక్షువల్ హెరాస్మెంట్ అంటే చిన్న చిక్క కేసు అనుకుంటున్నావు నువ్వు? ఫౌండేషన్లు కదిలిపోతాయి. వాడున్నాడని అమ్మాయి నిజంగానే పోయి కంప్లైంట్ చేసి ఉంటే నీ కెరియర్ మొత్తం సమాధి అయిపోయి ఉండేది. నువ్వు ఏసీపీ అయి ఉండి భయపడుతున్నావా? ఐ డోంట్ వాంట్ టు హియర్ ఎనీ కైండ్ ఆఫ్ ఎక్స్ప్లనేషన్. జస్ట్ కిల్. దట్స్ ఇట్. లిల్లీ, ఏం జరుగుతుంది? ఎవరు నిన్ను చూసుకోవడానికి రావడం ఏంటి? నీకు పూర్తిగా తగ్గలేదు, అందుకే ఇలాంటి ఇన్స్టెంట్ డెసిషన్స్ తీసుకుంటున్నావు. అందరూ కలిసి నన్ను పిచ్చిదాన్ని చేస్తున్నారు. బాబీని కలిసావా? ఏమన్నాడు? వాడు ఇంకా పాత బాబీలోనే ఉన్నాడు, ఏం మారలేదు. నన్ను ఎప్పుడో మర్చిపోయాడు. వాడికి నేనంటే ఇష్టం లేదు, ఏదో జాలి. అది నాకు ఇష్టం లేదు. నా లైఫ్ని ఏదో ఉద్ధరించడానికి అన్నట్టు మాట్లాడుతున్నాడు. అందుకని పెళ్లి చేసుకుంటే సమస్య తీరిపోతుందా? చిన్నప్పటి నుండి క్రికెట్ నా లైఫ్ అన్నావు. ఇప్పుడు కూడా వాడు ఏం చేసినా అది నువ్వు మానకూడదనే. తర్వాత నీ ఇష్టం. లిల్లీ, లిల్లీ తీసుకోండి. మీరు కూడా తీసుకోండి. మీ సంబంధం గురించి ఎప్పటి నుంచో చెప్తున్నారు. బాబీ, ఏం జరుగుతుంది బయట? పెళ్లి చేసుకొని పారిపోదామనుకున్నావా? ఎందుకు వచ్చావు? జరిగించాలి. ఇక్కడే ఉండి ఫైట్ చేయి. నేనున్నానుగా. వాడి మీద కంప్లైంట్ రేస్ చేశాను. కమిటీకి వచ్చి ఏం జరిగిందో చెప్పు. నీ హక్కు కోసం నువ్వు ఫైట్ చేయి. నీకు తోడుగా నేనుంటా అని చెప్తున్నానుగా. ఒకసారి చూడు, ఎవరు తను? తను నాకు తెలిసిన లిల్లీ కాదు. జడ, పూలు, చీర, మేకప్. తనకి తగిలిన గాయాలకు భయపడి వాటి వెనకాల దాక్కుంటుంది తను. అపర్ణాదేవిలా బయటికి రా, నేనున్నాను. 3 ఏళ్ల తర్వాత వచ్చి నేనున్నానంటున్నావా? ఎక్కడికి వెళ్ళిపోయే విన్నాళ్ళు? బయట కూర్చున్న తను నాతో ఫ్యూచర్ చూస్తున్నాడు. నేనంటే ఇష్టం అంటున్నాడు. ఈ 3 ఇయర్స్లో నువ్వు నన్ను మర్చిపోయినట్టే నేను కూడా నేను మర్చిపోగలను. క్రికెట్లో వెలుగులోకి వచ్చిన చీకటి బాగోతాం. సౌత్ జోన్ మహిళా క్రికెటర్ పై లైంగిక వేధింపులు. తనను చీఫ్ సెలెక్టర్ లైంగికంగా వేధించారని పోలీసులను ఆశ్రయించిన మహిళా క్రికెటర్. నేషనల్ టీమ్ కి సెలెక్ట్ అవ్వాలంటే తన కోరిక తీర్చాలని మహిళా క్రికెటర్ ను వేధించిన చీఫ్ సెలెక్టర్ రమేష్ రావు కేసులో బయటకు వచ్చిన ఎక్స్క్లూజివ్ వీడియో. అపర్ణ బాయ్ ఫ్రెండ్ చైతన్య స్నేహితులతో కలిసి రమేష్ రావును కొట్టిన దృశ్యాలు మనం టీవీ స్క్రీన్ పైన చూస్తున్నాం. ప్రస్తుతం రమేష్ రావు మనతో ఫోన్ లైన్ లో ఉన్నారు. చెప్పండి, ఒక మహిళా క్రికెటర్ మీ మీద లైంగిక వేధింపుల కేసు పెట్టారు, దీనిపై మీరేమంటారు? ప్లేస్మెంట్ కోసం చేసే చీప్ ట్రిక్స్ ఇవన్నీ. మంచి ప్లేయర్ అవుతుంది అనుకున్నాం. బోర్డు కూడా తనకి మంచి సపోర్ట్ ఇవ్వాలనుకుంది, కానీ తన ఫోకస్ తప్పింది. అడ్డదారుల్లో త్వరగా పైకి రావాలనుకుంది. ఐఎమ్ సారీ, వి డిడ్ంట్ ఎక్స్పెక్ట్ దిస్. రాష్ట్రంలో మహిళలపై జరుగుతున్న లైంగిక దాడులకు నిరసనగా హైదరాబాద్ లో మహిళా సంఘాలు ఆందోళనలు చేపట్టాయి. ప్రజెంట్ మనం ఆమింటి వద్ద ఉన్నాము. మీడియా ముందుకు వచ్చి మాట్లాడేందుకు నిరాకరిస్తున్నా అపర్ణ రమేష్ రావుతో చనువుగా ఉంటూ చైతన్యని దూరం పెట్టిందా?
అపర్ణకు మళ్లీ దగ్గరైన చైతన్య రమేష్ రావుపై ఉన్న పగను ఇలా తీర్చుకున్నాడా? మ్యాచ్ కోసం ఏ ఊరు వెళ్ళినా అపర్ణ కోసం చైతన్య వస్తుండేవాడు. 2-3 సార్లు మ్యాచ్ మానేసి తనతో వెళ్ళింది. అక్కని చూసి నేను చాలా ఇన్స్పైర్ అయ్యాను. షీఈస్ బెస్ట్ ప్లేయర్. బట్ రమేష్ సార్ మీద ఇలా ఎలిగేషన్ చేయడమే మాకు నచ్చలేదు. ఇలా ఎన్నో ఆరోపణలు, మరెన్నో మలుపులు. అయినా బయటకు రాని అపర్ణ. అసలేం జరుగుతోంది? స్టే ట్యూన్. ఈ అపర్ణ కా చక్కర్ క్యా హై? మీకు తెలుసు కదా సార్, ఈ చైర్మన్ ఎలక్షన్స్ లో జరిగే పాలిటిక్స్ ఇవన్నీ. దిస్ ఇస్ నాట్ ద ఫస్ట్ టైం యు ఆర్ ఫేసింగ్ దీస్ కంప్లైంట్స్. సార్ యు నో మీ వెరీ వెల్. నో సార్. సార్ నేనేమి తప్పు చేయలేదు. నా इसके ऊपर मैं एक कमेटी डाल रहा हूं. Just get ready for that. सर हेलो हेलो. BCCI has sent notices to Ramesh Rao and Aparna Devi asking them to appear before the in-house committee. How will they face the charges? This has become a point of discussion in the society. కోర్టు నుంచి నోటీస్ వచ్చింది. ఇన్-హౌస్ కమిటీని అపాయింట్ చేశారంట. సంజయ్, చూసావా, సింపుల్ రా ఇది. దీనికి గోవాలంతా ఎందుకు? ధైర్యం అనుకుంటున్నావురా ఇది? మూర్ఖత్వం. నీకు లైఫ్ ఉండదు, నీ గర్ల్ ఫ్రెండ్ చూడు, దానికి లైఫ్ ఉండదు, మీ దోస్తులు జీవితంలో బయటికి రాదు, జైల్లోనే పడి ఉంటారు. జై రా సంతకం, జై. నన్ను భయపెడుతున్నాను అనుకుంటున్నారేమో, మీరే భయపడుతున్నారు కనిపిస్తుంది. కూర్చోబెట్టరా. సంజయ్, ఏమంటావు? ఒక ఏసీపీగా నేను ఇక్కడికి ఎందుకు వచ్చాను? టీ తాగడాక. మీకు కొన్ని విషయాలు చెప్పాలండి. బయట ఏం మాట్లాడుకున్నాడు తెలుసా మీ అమ్మాయి గురించి? ఏదేదో చెత్త గాసిప్స్, అసహ్యం ఉంది మీడియా అటెన్షన్ అంతా. రమేష్ రావు గారంటే పెద్ద వ్యక్తి అండి. ఫస్ట్ మీరు అడగాల్సింది మీ కూతుర్ని. ఈమెకి ఆయన గారికి మధ్యలో ఏం జరిగిందో అని చెప్పి. మీ అబ్బాయి కూడా పోయాడంట కదా ఏవో కాలేజ్ గొడవల్లో. మీ ఫ్యామిలీ మొత్తం ఎంతేనా గొడవలు, యాంటీ సోషల్ బిహేవియర్. వాడు నీ బాయ్ ఫ్రెండా? వాడు ఎక్కడున్నాడో తెలుసా? నా కస్టడీలో. బయటికి రాడు. కాకినాడలో ఏవో గొడవలంట, వాడి మీద ముందే ఏదో కేసులంట, అవన్నీ బయటికి తీయాల్సి వస్తుంది ఇప్పుడు. వాడు బ్రతకాలన్నా బయటికి రావాలన్నా రేపు నువ్వేం మాట్లాడతావో దాని మీద ఆధారపడింది. కరెక్ట్? ఢిల్లీ నుంచి వచ్చిన కమిటీ మెంబర్స్ అపర్ణ మరియు రమేష్ రావును విచారించి నిజాలను బట్టబయలు చేయగలరా? దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్న సౌత్ జోన్ క్రికెటర్ అపర్ణ కేసు ఇప్పుడు మరింత ఉద్రిక్తంగా మారింది. Now the board will decide the future course of action after receiving Ramesh Rao's explanation. ఇప్పుడే ఇన్ హౌస్ కమిటీ వద్దకు అపర్ణాదేవి చేరుకున్నారు. రమేష్ రావు మీద అటాక్ చేసిన చైతన్యని కూడా ఇన్ హౌస్ కి హాజరుపరిచారు. కమిటీ తీర్పు ఏ విధంగా ఉండబోతుందో అనేది అందరూ ఉత్కంఠభరితంగా ఎదురు చూస్తున్నారు.
Ladies and gentlemen, good morning. Let it be on record that you're sitting in front of the committee appointed by the BCCI to investigate the allegations of sexual harassment and abuse of women cricketer by South Zone Chairman Mr. Ramesh Rao. I too am very disturbed and upset because these false allegations have been put on me. I humbly request you to sort it out as soon as possible. ఎందుకంటే ఇది సొసైటీలో నా పరువుకు సంబంధించిన విషయం సార్. And I personally believe that we should play in a healthy atmosphere.